వాట్సాప్ గైస్, ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను చాలా రకాల ఆసమ్ అండ్ అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్తో పాటు ఈ విధమైన చిన్న ఫోన్. దీనికి ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉంది. అండ్ ఇలాంటి ఒక స్మాలెస్ట్ DSLR కెమెరా, దీంతో ఎలాంటి ఫొటోస్ అయినా తీసుకోవచ్చు. ఇంతేకాదు ఇలాంటి మినీ వరల్డ్స్ స్మాలెస్ట్ గ్యాడ్జెట్స్నే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. కాబట్టి ఏమాత్రం స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ కవ్వండి సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో సెట్ చేసుకోండి. నెంబర్ 5 జాన్కో. గైస్, మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అయితే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ యొక్క స్క్రీన్ రోజు రోజుకి పెద్దగా అవుతూ వస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఏదైతే మొబైల్ని చూస్తున్నారో ఇది ప్రపంచంలోనే అతి చిన్న ఫోన్. ఈ ఫోన్కి వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. దీని యొక్క సైజ్ మీ బొటనవేలంతే ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ మొబైల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే మీకు ఒక ఆడుకునే వస్తువులాగా అనిపిస్తుంది. కానీ ఇది ఒక ఫుల్లీ ఫంక్షనల్ మొబైల్ ఫోన్. దీని లోపల ఎంత మెమరీ ఉంటుందంటే మీరు దీంట్లో 3000 కాంటాక్ట్స్ వరకు సేవ్ చేయొచ్చు. ఈ డివైస్ సహాయంతో కాల్స్, మెసేజెస్ రెండింటినీ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ ఈ ఫోన్లో మల్టీ ఫీచర్స్ అండ్ టచ్ స్క్రీన్ ఉండకపోవచ్చు. బట్ ఇంత చిన్న ఫోన్ మీరు ఎక్కడా చూసి ఉండరు. సో గైస్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ డివైస్ పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 4 చువి లార్క్ బాక్స్. గైస్, మీ అందరి దగ్గర కంప్యూటర్స్ లేదా ల్యాప్టాప్స్ ఉండే ఉంటాయి. ఒకవేళ కంప్యూటర్స్ గురించి మాట్లాడుకుంటే వాటి సైజెస్ చాలా పెద్దగా ఉండటం వలన ఎవరైనా సరే వాటిని క్యారీ చేయడం అంత ఈజీ అయితే అస్సలు కాదు. ఒకవేళ మీరు ఒక ఫుల్లీ ఫంక్షనల్ CPUని పాకెట్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్తే ఇది వినడానికి ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది. బట్ టెక్నాలజీ ముందు ఏదైనా సరే పాసిబులే. ఇప్పుడు మీరు ఏదైతే డివైస్ని చూస్తున్నారో ఇది నిజంగా అయితే ఒక కంప్యూటర్. ఈ డివైస్ ప్రపంచంలోనే అతి చిన్న ఫుల్లీ ఫంక్షనల్ CPU. దీని యొక్క వెయిట్ కేవలం 127 గ్రామ్సే. ఈ CPUకి మీరు మానిటర్, కీబోర్డ్, మౌస్ లాంటి వాటన్నిటిని కనెక్ట్ చేయొచ్చు. అండ్ దీని లోపల 4 కోర్ ఇంటెల్ ప్రాసెసర్, UHD గ్రాఫిక్ కార్డ్స్ ఇన్బిల్ట్ ఉంటాయి. ఇంకా 6GB ర్యామ్, 128 eMMC స్టోరేజ్ కూడా ఇవ్వబడి ఉంటుంది. నెంబర్ 3 మినీ కెమెరా. మీరందరూ ఇప్పటి వరకు చాలా రకాల DSLRs అండ్ అమేజింగ్ షూటింగ్ కెమెరాస్ని చూసే ఉంటారు. బట్ ఇప్పుడు మీరు ఏదైతే కెమెరాని చూస్తున్నారో ఇది వాళ్ళ స్మాలెస్ట్ పాకెట్ సైజ్డ్ కెమెరా. దీనిని ఒక నిజమైన డిజిటల్ కెమెరా లాగానే తయారు చేశారు. అండ్ మామూలు కెమెరాలో ఉండే ప్రతి ఒక్క ఫీచర్స్ దీని లోపల ఇన్బిల్ట్ ఉంటాయి. సైజులో ఇంత చిన్నగా ఉన్నప్పటికీ ఇది HD పిక్చర్స్ అండ్ వీడియోస్ని క్యాప్చర్ చేస్తుంది. అలాగే ఈ కెమెరాని కీ చైన్ లాగా జేబులో పెట్టుకొని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అండ్ ఈ కెమెరా 1080p ఫ్రేమ్లో వీడియోస్ని రికార్డ్ చేస్తుంది. అఫ్ కోర్స్ మన స్మార్ట్ ఫోన్ రేంజ్లో ఉండకపోవచ్చు, బట్ మంచి క్వాలిటీలో వీడియోస్ని రికార్డ్ చేస్తుంది. నెంబర్ 2 ప్యూర్ ఫ్లేమ్ మినీ. ఒకవేళ మీకు సైన్స్ గురించి అవగాహన ఉంటే మీకు తెలిసే ఉంటుంది మంట అనేది ఎంత పెద్ద ఎఫెక్టివ్ సోర్స్. కాబట్టి ఈ రోజుల్లో ఇలాంటి డివైజెస్ని తయారు చేస్తున్నారు. వీటితో అడవిలో కూడా చాలా ఈజీగా మంటని పుట్టించవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే డివైస్ని చూస్తున్నారో ఇది కూడా వీటిలో ఒకటి. ఇది యాక్చువల్గా అయితే ప్రపంచంలోనే స్మాలెస్ట్ బర్నర్. ఈ డివైస్ సింపుల్ మెథడ్లో పనిచేస్తుంది. అయితే ఒకవేళ మీరు అడవిలో ఉన్నట్టయితే, అంటే ఎలాంటి కరెంట్ లేని ప్లేసెస్లో మొబైల్ని ఛార్జింగ్ చేయాలనుకుంటే లేదా LED లైట్ని ఛార్జింగ్ చేయాలనుకుంటే సింపుల్గా ఈ మినీ బర్నర్తో మీరు ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిని ఓపెన్ చేయాలి. తర్వాత చిన్న చిన్న కట్టె పొలాలను దీని లోపల వేసి వాటికి మంటని పెట్టినట్టయితే ఈ డివైస్ ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లాస్ట్లో ఈ డివైస్కి USB కేబుల్ని అటాచ్ చేసి ఈజీలీ మీ స్మార్ట్ ఫోన్ని ఛార్జింగ్ చేయొచ్చు. అండ్ ఇంతేకాదు ఈ డివైస్పై బౌల్ని పెట్టి చాయ్, కాఫీ లాంటివి కూడా రెడీ చేసుకోవచ్చు. నెంబర్ 1 నియో జియో మినీ. ఒకవేళ మీరు వీడియో గేమ్స్ని ఎక్కువగా ఇష్టపడేవారైతే ఈ డివైస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది నిజంగా అయితే ఒక వీడియో గేమ్ ప్లేయర్. దీనిని చూస్తే ఎవరికైనా సరే ఓల్డ్ వీడియో గేమ్స్ గుర్తుకొస్తాయి. టైనీ సైజు వల్ల ఇది చూడడానికి క్యూట్గా ఉంటుంది. అయితే యాక్చువల్గా దీనిని తయారు చేయడానికి కారణం కేవలం పాతకాలపు వీడియో గేమ్స్ని రీఫ్రెష్ చేసుకోవడానికి. ఈ డివైస్లో ప్లే బటన్స్ అండ్ జాయ్ స్టిక్స్ కూడా సెట్ అయి ఉంటాయి. ఒకవేళ మీరు రిమోట్తో ప్లే చేయాలనుకుంటే ఎక్స్టర్నల్గా రిమోట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మోరోవర్ ఈ డివైస్ని మానిటర్, టీవీకి కూడా కనెక్ట్ చేయొచ్చు. సో గైస్, ఒకవేళ మీరు ఓల్డ్ వీడియో గేమ్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే ఈ డివైస్ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది.